మహిళలకు 2500 కదా ఒక్కడు చేసేస్తే నువ్వు అన్ని చేసినట్టయితే నిజం చెప్తున్నా. ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమే మీరే ఉన్నారు మాకు ఇయరా బోనాలు ఎత్తుకొని మా సంగతి ఎప్పుడు చూస్తారు మా సంగతి ఎప్పుడు చూస్తారు అంటున్నారు. కనుక అది ఒక్కడు చేసేస్తే అన్ని అయినట్టు. అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పంచాయతీ వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయన్నే. 5 సంవత్సరాలకు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో లోక్సభ జరుగుతుందో అదేవిధంగా ఇది కూడా జరగాలని ఆలోచన చేసి ఆ రోజు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు 33% ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. అంతేకాదు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తేవాలని ఆనాడు శాప్ పెట్రోల్ పెట్టి దేశ మొత్తంలో సెల్ ఫోన్ ఆనాడు టెలిఫోన్ చేస్తే సూర్యాపేటలో నింపేయకపోతే సూర్యాపేట ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఆడపడుచులు ఈనాడు సఫై చేసే లేడీ కూడా ఇట్లా ఒక చేతిలో ఊపుతుంది ఇంకో చేతిలో ఏమి అది పెట్టినా చూడు టిఫిన్ ఆడ తీరిపోవా ఇంకా 2 గల్లీలు ఉన్నాయి అంటున్నదా లేదా అంటే ఇది డెవలప్మెంట్ అంటారు. అదేవిధంగా మహిళలకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసిందండి. దేశంలో ఏ నాయకుడు చేయలే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒకటి ఆలోచన, నేను ఇంతకుముందు ఎస్టీలకే అన్యాయం జరుగుతున్నది కానీ వారికంటే ఎక్కువ బీసీలకు జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ caste wise census, जितना हिस्सेदारी उतनी भागीदारी अनोड़े उड़ान बाबू नरेंद्र मोदी अपने आप को आप बोलते हैं वो बीसी मैं 3 मरतबा मिला 56%